హాయ్! నేను మీ జాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ మన ఎపిసోడ్ 3తో మళ్ళీ కలుసుకున్నాం. అసలు లేట్ చేయకుండా ఎపిసోడ్ 3 స్టార్ట్ చేసేద్దామా? ఫ్యామిలీ ఫోటో షూట్ తర్వాత ఫేక్ ఫ్యామిలీ మొత్తం ఒక రెస్టారెంట్ లో కలుస్తారు. అక్కడ మన హీరో హారీకి వాళ్ళ ఫేక్ మ్యారేజ్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఇస్తాడు. హారీ వైఫ్ గా యాక్ట్ చేసే టైం మార్నింగ్ టు ఈవినింగ్. ఈవినింగ్ హారీ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. సైన్ చేయడానికి ముందు హారీ కాంట్రాక్ట్ లో ఉన్న ప్రతి క్లాజ్ ని చాలా జాగ్రత్తగా చదువుతుంది. అప్పుడే ఆమె ఒక కండిషన్ నోటీస్ చేస్తుంది. మన ఇద్దరిలో ఎవరైనా ఈ కాంట్రాక్ట్ ని బ్రేక్ చేస్తే తీసుకున్న అమౌంట్ కి 3 రెట్లు పెనాల్టీ పే చేయాలి. అది చూసిన హారీ వెంటనే అపోజ్ చేస్తుంది. నేను వర్క్ విషయంలో ఎప్పుడు ప్రొఫెషనల్ గానే ఉంటాను. అగ్రిమెంట్ ని బ్రేక్ చేయాలనే ఇంటెన్షన్ నాకు లేదు అని చెప్తుంది. హారీ కోసం హీరో ఆ పెనాల్టీ క్లాజ్ ని కాంట్రాక్ట్ నుండి రిమూవ్ చేసేస్తాడు. అప్పుడు హారీ కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తుంది. ఇప్పటి నుంచి వాళ్ళిద్దరూ అఫీషియల్ గా హస్బెండ్ వైఫ్ లాగా నటించాలి కాబట్టి హీరో హారీతో మాట్లాడుతూ ఇప్పటి నుండి మనం రియల్ మ్యారీడ్ కపుల్ లాగా ఒకరినొకరు అఫెక్షనేట్ గా పిలుచుకోవాలి. అందుకే నేను నిన్ను డార్లింగ్ అని పిలవచ్చా అని అడుగుతాడు. హారీ మాట్లాడుతూ నన్ను హనీ అని పిలిస్తే చాలు అని రిప్లై ఇస్తుంది. అలాగే ఫేక్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ని ఇంకా న్యాచురల్ గా పర్ఫెక్ట్ గా సెట్ చేయడానికి ఎవరిని ఎలా పిలవాలి అనే విషయాన్ని హీరో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత హీరో హారీ ఇద్దరు కారులో ట్రూ వాల్యూ స్టేట్ అపార్ట్మెంట్ కి వెళ్తుంటారు. ట్రూ వాల్యూ ఎస్టేట్ అపార్ట్మెంట్ అని చెప్పగానే ఆ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఆఫీస్ లోనే తన అక్క వర్క్ చేస్తుందని హరి రియలైజ్ అవుతుంది. హరి హీరోతో మాట్లాడుతూ నువ్వు అపార్ట్మెంట్ పేరు ముందే చెప్పాలి కదా, ఆ పేరు ముందే చెప్పుంటే అసలు నేను ఈ జాబ్ కి ఒప్పుకునేదాన్నే కాదు అని అంటుంది. హారీ హెసిటేషన్ ని నోటీస్ చేసిన హీరో అందుకే కాంట్రాక్ట్ లో పెనాల్టీ క్లాస్ రిమూవ్ చేయమన్నావా అని డౌట్ పడతాడు. కానీ హారీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకుండా వెంటనే తన అక్కకి ఫోన్ చేస్తుంది. అక్క, నువ్వు ఆఫీస్ లో ఉన్నావా అని అడుగుతుంది. హారీ వాళ్ళ అక్క మాట్లాడుతూ లేదు, ఇవాళ నేను లీవ్ లో ఉన్నా, ఒక క్లాస్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను అని చెప్తుంది. హారీ నార్మల్ గా మాట్లాడి తన సిస్టర్ కి నిజం తెలియకుండా మేనేజ్ చేద్దామని డిసైడ్ అవుతుంది. కొంచెం సేపు తర్వాత అందరూ అపార్ట్మెంట్ మేనేజ్ ఆఫీస్ కి వెళ్తారు. హేగంగ్ అఫీషియల్ గా బిల్డింగ్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్స్ కి అప్లికేషన్ సబ్మిట్ చేస్తాడు. ఆఫీస్ లో వాళ్ళంతా ముందు రోజు ఇల్లీగల్ గా పార్క్ చేసి రెసిడెంట్స్ ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తితో ఫైట్ చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసిన హీరోగా మన హేగంగ్ ని గుర్తు పెట్టుకుంటారు. అప్లికేషన్ టైమ్ లో తన ఫేక్ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటుంది. మేనేజర్ వాళ్ళని చూసి మీ ఫ్యామిలీ అంతా చాలా క్లోజ్ అనుకుంటా, నేను అప్లికేషన్ ఫామ్ కుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఇవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నా అని అంటాడు. హేగంగ్ కూడా ఇదే కరెక్ట్ ఛాన్స్ అని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. హారీ తన వైఫ్ అని, ఒక సన్ అని, ఫాదర్ ఒకప్పుడు ఆర్టిస్ట్ అని, మిగతా ముగ్గురు బ్రదర్స్ అని చెప్తాడు. అందరూ కలిసి హ్యాపీ ఫ్యామిలీలా యాక్ట్ చేస్తారు. అప్పుడే సుఖ్జిన్ అక్కడికి వస్తుంది. సుఖ్జిన్ హీరోని చూసి ముందు రోజు పార్కింగ్ సరిగ్గా చేయలేదని ఆ కార్ ని గుద్దేసింది నువ్వే కదా అని అడుగుతుంది. హీరో అందరి ముందు మంచి ఇంప్రెషన్ కొట్టేయాలని నవ్వుతూ అవునవును అని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. సుఖ్జిన్ అతనితో వచ్చిన పెద్ద గ్రూప్ ని చూసి వీళ్ళందరూ ఎవరు అని అడుగుతుంది. హేగంగ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో వీళ్ళందరూ నా ఫ్యామిలీ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అది విని సుఖ్జిన్ మాట్లాడుతూ నేను ఇన్ని సంవత్సరాల నుండి ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్నాను, ఇప్పటి వరకు ఈ ఫ్యామిలీని నేను ఎప్పుడు చూడలేదు అని డౌట్ పడుతుంది. అప్పుడు మేనేజర్ మధ్యలో మాట్లాడి అవును వీళ్ళందరూ అతని ఫ్యామిలీయే అని కన్ఫర్మ్ చేస్తాడు. కొంతసేపు తర్వాత హేగంగ్ మరియు హారీ అపార్ట్మెంట్ పార్క్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. హారీ క్యూరియాసిటీతో ఒక క్వశ్చన్ అడుగుతుంది, నువ్వెందుకు బిల్డింగ్ రిప్రజెంటేటివ్ అవ్వాలనుకుంటున్నావు? హేగంగ్ మాట్లాడుతూ అది నా ఫైనల్ గోల్ కాదు, నా అసలైన టార్గెట్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అవ్వడం అని చెప్తాడు. అప్పుడు హారీ ప్రెసిడెంట్ అయ్యాక ఏం చేస్తావు అని అడుగుతుంది. కానీ హేగంగ్ తన ఒరిజినల్ ప్లాన్ గురించి ఏం చెప్పడు, సీక్రెట్ గా ఉంచేస్తాడు. హారీ షోల్డర్స్ ఎగరేస్తూ నాకు ఆ డీటెయిల్స్ అవసరం లేదు, మన కాంట్రాక్ట్ లో చెప్పిన డబ్బు నాకు వస్తే చాలు అని అంటుంది. ఆ రాత్రి హారీ ఇంటికి వెళ్లే దారిలో తన అక్క గురించి టెన్షన్ పడుతుంది. నేను హేగంగ్ ఫేక్ వైఫ్ లాగా నటిస్తున్నానని అక్కకు తెలిస్తే నన్ను చంపేస్తుంది అని ఆలోచిస్తుంది. సడన్ గా హారీకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే వాళ్ళ అక్కని కలిసి అక్క, నువ్వు బేకింగ్ నేర్చుకుంటా అన్నావు కదా, ఫ్రాన్స్ కి వెళ్లి బేకింగ్ నేర్చుకుంటావా అని ఎంకరేజ్ చేస్తుంది. హారీ వాళ్ళ అక్క మాత్రం నా దగ్గర అంత డబ్బు లేదు అని హెసిటేషన్ చూపిస్తుంది. కానీ హారీ వెంటనే ఎక్స్పెన్సివ్
ఎక్స్‌పెన్సెస్ అన్నీ నేను బేర్ చేస్తాను అని చెప్తుంది. కానీ హారీ ఒరిజినల్ ఇంటెన్షన్ వేరే. ఫేక్ ఫ్యామిలీ డ్రామా కంప్లీట్ అయ్యే వరకు తన అక్క అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కి దూరంగా ఉండాలని ప్లాన్ చేస్తుంది. మరోవైపు హేగంగ్ పోలీస్ ఆఫీసర్ దేయాన్‌తో ఫోన్‌లో మాట్లాడతాడు. పోలీస్ మాట్లాడుతూ "నువ్వు అడిగిన డబ్బు రెడీ చేశావా?" అని అడుగుతాడు. హేగంగ్ మాట్లాడుతూ 3 నెలల్లో ఆ 10 బిలియన్ వోన్ ఇచ్చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. హీరో రైట్ హ్యాండ్ మ్యాన్ పోలీస్ దేయాన్ని సీక్రెట్ గా ఫాలో అవుతుంటాడు. టాక్సీ డ్రైవర్ లా యాక్ట్ చేస్తూ పోలీస్ టాక్సీలో ఏం మాట్లాడుతున్నాడో అంతా వింటాడు. పోలీస్ ఆఫీసర్ టాక్సీ దిగేసి వెళ్ళిపోయాక మన హీరోకి రైట్ హ్యాండ్ మ్యాన్ ఫోన్ చేసి పోలీస్ ఆఫీసర్ దేయాన్ వెనక ఇంకొక పవర్ఫుల్ పర్సన్ ఉన్నట్టున్నాడు, అతను డబ్బు అర్జెంట్ గా కావాలని దేయాన్ ని ప్రెజర్ చేస్తున్నాడు అని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అది విని హేగంగ్ దేవుణ్ణి క్లోజ్ గా అబ్జర్వ్ చెయ్యి, జాగ్రత్త అని రైట్ హ్యాండ్ మ్యాన్ కి చెప్తాడు. మరోవైపు కరెంట్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గావోన్ రెసిడెన్స్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ మెంబర్స్ తో మీటింగ్ లో ఉంటాడు. అక్కడున్న కౌన్సిల్ మెంబర్స్ అందరూ సార్ మీరు మళ్ళీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తారు. కానీ గంగ్వోన్ ఎందుకులే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అంటూనే ఓకే నేను మళ్ళీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తా అని అంటాడు. ఇక ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. బిగ్ గాయ్ మ్యాచింగ్ క్యాంపెయిన్ టీషర్ట్స్ తీసుకొని ఇంటికి వస్తాడు. మన ఎలక్షన్ క్యాంపెయిన్ గ్రాండ్ గా స్టార్ట్ చేద్దాం అని ఎక్సైటింగ్ గా చెప్తాడు. అదే సమయంలో హారీ కూడా అక్కడికి వస్తుంది. అందరూ కలిసి అపార్ట్మెంట్ కిందకి వెళ్తుంటారు. ఎలివేటర్ లో రెసిడెన్స్ రిప్రజెంటేటివ్ ఎలక్షన్ క్యాండిడేట్స్ పోస్టర్స్ కనిపిస్తాయి. అందులో సుబ్జిన్ ఫోటో కూడా ఉండడం చూసి ఆమె కూడా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు సుబ్జిన్ హేగంగ్ కి బిగ్గెస్ట్ కాంపిటేటర్ అవుతుంది. అంతమంది క్యాండిడేట్స్ ని చూసి హీరో ఇన్సోక్ ని తిడుతూ అపార్ట్మెంట్ ఎలక్షన్స్ కి ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించరన్నావు, మరి ఇంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు అని అంటాడు. ఇన్సోక్ మాట్లాడుతూ నేను ఇంత కాంపిటీషన్ ఉన్న అపార్ట్మెంట్ చూడడం ఫస్ట్ టైం అని అంటాడు. అదే అపార్ట్మెంట్ పెంట్ హౌస్ లో ఉన్న వెల్తీ బిజినెస్ మ్యాన్ చంగ్వోన్ ఎలక్షన్ పోస్టర్ ని చాలా ఇంట్రెస్ట్ తో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా హేగంగ్ పోస్టర్ మీద రాసిన స్లోగన్ రెసిడెన్స్ కోసం నేను కష్టపడి పనిచేస్తాను. ఆ స్లోగన్ ని చూసి తన సెక్రటరీని అడుగుతాడు. ఈ హేగంగ్ నిజంగా ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయగలడా అని అడుగుతాడు. మరోవైపు హారీ వాళ్ళ అక్కని అర్జెంట్ గా అక్కడి నుండి పంపించేయడానికి అక్కకి చెప్పకుండా ఫ్రాన్స్ కి టికెట్ బుక్ చేసేస్తుంది. అక్కకి ఇంకో ఆప్షన్ లేక ఫ్రాన్స్ ట్రిప్ కి లగేజ్ ప్యాక్ చేసి రెడీ అవుతుంది. హారీ తన అక్కని ఎయిర్పోర్ట్ కి సెండ్ ఆఫ్ ఇస్తుంది. అక్క వెళ్ళిపోయిన తర్వాత హారీ మనసులో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. 2 వారాల తర్వాత అక్క తిరిగి వచ్చినప్పుడు అప్పుడు నేనేం ఎక్స్క్యూజ్ చెప్పాలి అని ఆలోచిస్తుంది. అదే సమయంలో హేగంగ్ ఫేక్ ఫ్యామిలీ ఫుల్ జోష్ తో ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తుంది. అందరూ మ్యాచింగ్ టీ షర్ట్స్ వేసుకొని డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ లౌడ్ స్పీకర్స్ తో రెసిడెంట్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ప్లీజ్ హేగంగ్ కి ఓటేయండి అని క్యాంపెయిన్ చేస్తారు. వాళ్ళ క్యాంపెయిన్ అంతా ఓవర్ గా ఉండడం వల్ల మేనేజ్మెంట్ ఆఫీస్ స్టాఫ్ కూడా షాక్ అయిపోతారు. ఇంత అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేసిన క్యాండిడేట్స్ ని మేము ఎప్పుడు చూడలేదు అని మాట్లాడుకుంటుంటారు. మ్యూజిక్ చాలా లౌడ్ గా ఉండడం వల్ల చివరికి పోలీసులు కూడా అక్కడికి వస్తారు. ఆ రాత్రి ఫేక్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి డిస్కస్ చేస్తారు. హ్యారీ ప్రతి క్యాండిడేట్ పోస్టర్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. ఒక్కొక్కరి స్లోగన్ చదువుతూ దానికి రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. ఇది చాలా కామన్ గా ఉంది, ఇది కన్విన్సింగ్ గా లేదు, ఇది కూడా స్పెషల్ ఏం కాదు అని క్రిటిసైజ్ చేస్తుంది. చివరికి హీరో స్లోగన్ వస్తుంది. హారీ అది చదువుతూ రెసిడెన్స్ కోసం కష్టపడి పనిచేస్తాను అని అంటున్నావు, కానీ ఎగ్జాక్ట్లీ ఏం చేస్తావు అని హీరోని అడుగుతుంది. ఆ క్వశ్చన్ కి హేగంగ్ దగ్గర ఆన్సర్ ఉండదు. అప్పుడే డెలివరీ పార్సిల్ వచ్చిందని వచ్చి తీసుకోండి అని వాళ్ళకి ఫోన్ వస్తుంది. వెంటనే అందరూ కిందకి వెళ్తారు. అపార్ట్మెంట్ లో ఆల్రెడీ ఒక మేజర్ ప్రాబ్లం నడుస్తుంది, డెలివరీ క్రైసిస్. డెలివరీ ట్రక్ అపార్ట్మెంట్ గేట్ దగ్గరే ఆగిపోతుంది. రెసిడెంట్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్న ప్యాకేజెస్ అపార్ట్మెంట్ డోర్ స్టెప్స్ కి రావట్లేదు. ఎందుకంటే డెలివరీ ట్రక్స్ అపార్ట్మెంట్ ప్రెమిసెస్ లోకి ఎంటర్ అవ్వకూడదని రెసిడెంట్స్ అసోసియేషన్ రూల్ పెడుతుంది. ప్రాబ్లం ఏంటంటే అపార్ట్మెంట్ మదర్స్ కి చిల్డ్రన్ సేఫ్టీ ఇంపార్టెంట్. డెలివరీ ట్రక్స్ వల్ల కిడ్స్ కి డేంజర్, ల్యాండ్స్కేపింగ్ ప్రాబ్లం, ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ ప్రాబ్లం అని రెసిడెంట్స్ అంటుంటారు. డెలివరీ వర్కర్స్ మాత్రం ట్రక్స్ లోపలికి అలౌ చేయకపోతే ప్యాకేజెస్ ఎలా డెలివరీ చేయాలి అని కంప్లైంట్ చేస్తారు. డెలివరీ డ్రైవర్స్ అందరి పార్సిల్స్ గేట్ దగ్గరే దించేసి మీ ప్యాకేజెస్ మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి వెళ్లిపోవడానికి రెడీ అవుతాడు. ఒక ముసలావిడ పార్సిల్ క్యారీ చేస్తుండగా కింద పడిపోతుంది. హేగంగ్ వెంటనే ఆమెను లేపి నిలబెడతాడు.
ఆమె బ్యాగ్స్, పార్సెల్స్ అన్ని తనే ఆమె ఇంటి వరకు మోసుకొని వస్తా అని చెప్తాడు. ఆ సీన్ చూసిన హారికి వెంటనే ఒక ఐడియా వస్తుంది. వెంటనే హేగంగ్ ని పిలిచి, ఇదే మన క్యాంపెయిన్ కి బెస్ట్ ఆపర్చునిటీ, రెసిడెన్స్ కోసం కష్టపడి పనిచేస్తాను అని క్యాంపెయిన్ ప్రామిస్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది అని చెప్తుంది. హేగంగ్ పెద్దగా, క్యాండిడేట్ నెంబర్ 3 పార్క్ హేగంగ్ అనే నేను ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాను. ఇవాళ నుంచి నా ఫ్యామిలీతో కలిసి అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి రెసిడెంట్ ప్యాకేజ్ ని మేము ఫ్రీగా ఇంటి వరకు డెలివరీ చేస్తాం. క్యాండిడేట్ నెంబర్ 3 పార్క్ హేగంగ్ కి ఓట్ వేయడం మాత్రం మర్చిపోకండి అని పెద్దగా అనౌన్స్ చేస్తాడు. వెంటనే ఫేక్ ఫ్యామిలీ మొత్తం రంగంలో దిగుతుంది. అందరూ కలిసి అపార్ట్మెంట్ మొత్తం తిరుగుతూ ప్రతి ప్యాకేజ్ ని ఓనర్ ఇంటి ముందు పర్సనల్ గా డెలివరీ చేస్తారు. సాయంత్రం అయ్యేసరికి చాలా మంది రెసిడెంట్స్ హేగంగ్ గురించి మంచిగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇతను నిజంగా మన కోసం కష్టపడుతున్నాడు, నా ఓటు హేగంగ్కే అని చెప్పడం మొదలు పెడతారు. కానీ ఆ మాటలన్నీ సుఖ్జిన్ వింటుంది. వెంటనే రెసిడెన్స్ దగ్గరికి వెళ్లి, వీళ్ళ మాటలకి మోసపోకండి, ఇప్పుడు ఫ్రీ డెలివరీ చేస్తున్నారని లైఫ్ అంతా ఇలాగే చేస్తారా, నేను ప్రెసిడెంట్ అయితే మీకు ఇంతకన్నా బెటర్ సర్వీస్ ఇస్తాను అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికే హేగంగ్ మీద రెసిడెన్స్ కి మంచి ఒపీనియన్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒక్క రోజు మార్నింగ్ హారి హేగంగ్ ఇంటికి వస్తుంది. అక్కడ ఫేక్ ఫ్యామిలీ అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ గ్రాండ్ గా చేయడం చూస్తుంది. హారి నవ్వుతూ, ఇది బ్రేక్ఫాస్ట్ ఏనా అని షాక్ అవుతుంది. తర్వాత ఆమె కూడా వాళ్ళతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. తినడం మధ్యలో యంగ్ బుక్ కి ఫిష్ ని ఎలా తినాలో రాకపోతే హారి ఫిష్ లో ముళ్ళులు ఎలా సపరేట్ చేసి తినాలో యంగ్ బుక్ కి నేర్పిస్తుంది. ఆ ఫేక్ ఫ్యామిలీ నిజంగా ఒక రియల్ ఫ్యామిలీ లాగా హ్యాపీగా కలిసి భోజనం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు చంగ్వాన్ ఒక పవర్ఫుల్ కన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓ. తన బిజినెస్ ఇంట్రెస్ట్ కోసం గవర్నమెంట్ అఫీషియల్స్ తో కూడా డైరెక్ట్ గా డీలింగ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఫెయిల్యూర్ అంటే అస్సలు టాలరేట్ చేయడు. తను ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే అది కంప్లీట్ అవ్వాలి. ఎవరైనా తన వర్క్ లో ఫెయిల్ అయితే వాళ్ళని ఈజీగా వదిలిపెట్టడు. చంగ్వాన్ న్యూ టౌన్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ కోసం ఓమాన్ ఏరియా సెలెక్ట్ అవ్వాలని అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓమాన్ ఏరియా సెలెక్ట్ అయితే తన బిజినెస్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ గురించి చంగ్వాన్ చాలా సీరియస్ గా వెయిట్ చేస్తుంటాడు. కానీ ఒక రోజు చంగ్వాన్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండగా తన సెక్రటరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తో అక్కడికి వస్తాడు. సెక్రటరీ న్యూస్ చూపించి న్యూ టౌన్ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన ఏరియా లిస్ట్ అనౌన్స్ చేసిందని, అందులో ఓమన్ ఏరియా లిస్ట్ లో లేదని చెప్తాడు. ఈ న్యూస్ విని చంగ్వాన్ కి డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కానీ అతను వెంటనే కోపాన్ని చూపించకుండా కామ్ గా ఉంటాడు. తర్వాత మూడ్ చేంజ్ కోసం ఫిషింగ్ కి వెళ్లాలని సెక్రటరీతో, కొంతమంది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పీపుల్, మినిస్టర్, అసెంబ్లీ మెంబర్, ఓమన్ సిటీ మేయర్ ని కూడా ఇన్వైట్ చేయి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో చంగ్వాన్ పవర్ఫుల్ పర్సన్స్ అందరినీ బోట్ లో తీసుకొని సముద్రం మధ్యలోకి వెళ్తాడు. మొదట్లో వాళ్ళందరికీ ఫుడ్ సర్వ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. మేయర్ కి ఆ ఫిష్ ని తనే స్వయంగా తినిపిస్తున్నట్టు ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తూ, కానీ సడన్ గా ఆ ఫుడ్ మొత్తాన్ని అతని నోట్లో కుక్కుతాడు. తన మనీ తీసుకొని కూడా ఓమన్ న్యూ టౌన్ ప్రాజెక్ట్ ని సెక్యూర్ చేయలేకపోయినందుకు మినిస్టర్ మీద కోపంతో సముద్రంలోకి తోసేస్తాడు. తర్వాత వాళ్ళని సీరియస్ గా చూస్తూ, మీరందరూ నా కోసం పనిచేస్తున్నారని మర్చిపోకండి అని వార్నింగ్ ఇస్తాడు. భయపడిన వాళ్ళు వెంటనే క్షమించమని అడిగి, మీ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అప్రూవల్ తప్పకుండా తీసుకొస్తాం అని ప్రామిస్ చేస్తారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో హేగంగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాకుండా హేగంగ్ గ్యాంగ్స్టర్ గా ఉన్నప్పుడు తన దగ్గరున్న ఎంప్లాయీస్ అందరినీ ఫుడ్ డెలివరీ కోసం పిలుస్తాడు. హేగంగ్ ఫేక్ ఫ్యామిలీ మరియు ఈ ఎంప్లాయీస్ అందరూ కలిసి అపార్ట్మెంట్ లో ఉన్న పార్సిల్స్ అన్ని డెలివరీ చేస్తూ ఉంటారు. అప్పుడే టాటూస్ ఉన్న ఒక రెసిడెంట్ కావాలని హీరో డెలివరీ మ్యాన్స్ ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాడు. లిఫ్ట్ ఉన్నా కూడా లిఫ్ట్ వాడకండి, నా పార్సిల్స్ అన్ని మెట్ల మీద నుండి తీసుకొని రండి అని ఆర్డర్ చేస్తాడు. అలాగే ఒక్క ప్యాకేజ్ డ్యామేజ్ అయినా మిమ్మల్ని వదలను అని బెదిరిస్తాడు. అది చూసిన హేగంగ్ ఫ్యామిలీకి కోపం వస్తుంది. వాళ్ళు అతనితో ఫైట్ చేయాలని అనుకుంటారు. కానీ హేగంగ్ వాళ్ళని ఆపేస్తూ, వద్దు, వాడెంత చెత్త వెధవైనా ఎలక్షన్స్ వరకు వీడు కూడా మన ఓటర్ అని చెప్తాడు. అందుకే అందరూ సైలెంట్ గా ఆ పార్సెల్స్ అన్ని మెట్లెక్కించి డెలివరీ చేస్తారు. కొంతసేపు తర్వాత జేగిల్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో కమెంట్స్ చూస్తూ ఉంటాడు. అందరూ హేగంగ్ ని మెచ్చుకుంటూ కమెంట్స్ చేస్తారు. అలాగే ఒక కమెంట్ చూస్తారు, ఒక రెసిడెంట్ ప్యాకేజ్ లో ఉన్న ఆపిల్స్ మరియు కిమ్చీ స్పిల్ అయి ఉన్నాయని, అలాగే డెలివరీ ప్యాకేజెస్ అన్ని కనిపించడం లేదని కంప్లైంట్ ఉంటుంది. అందరూ షాక్ అయిపోతారు. వెంటనే హేగంగ్ డెలివరీ చేసిన వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తాడు. కానీ ఎవ్వరు కూడా మేమేం దొంగతనం చేయలేదని చెప్తారు. ఇప్పుడే ఒక డెలివరీ మెంబర్ ప్రూఫ్ కోసం ప్రతి డెలివరీ ఫోటో తీశాను అని చెప్పి మొబైల్ చూపిస్తాడు. ఆ ఫోటో జాగ్రత్తగా చూసిన హేగంగ్ కి
ప్యాకేజ్ కరెక్ట్ గా సుబ్జిన్ అపార్ట్మెంట్ ముందు డెలివరీ అయిందని తెలుస్తుంది. వెంటనే హేగంగ్ టీం అందరికీ ఒక డౌట్ వస్తుంది. కావాలని సుబ్జినే హేగంగ్ పాపులారిటీ తట్టుకోలేక ఫాల్స్ రూమర్ స్ప్రెడ్ చేస్తుందని అర్థమవుతుంది. దాంతో ఫేక్ ఫ్యామిలీ అంతా రౌండ్ గా డిస్కషన్ పెడతారు. హారి హీరోతో మనం కూడా సుబ్జిన్ మీద ఒక రూమర్ స్ప్రెడ్ చేద్దాం అని అంటుంది. హీరో మనకు ఆమె గురించి ఏం తెలీదుగా అని అంటాడు. హారి హీరోతో రూమర్ అన్నది ఫేకా నిజమా అని ఎవరు పట్టించుకోరు. రూమర్స్ అవ్వడం ఇంపార్టెంట్ అంతే. అందుకే మనమే ఒక లేని రూమర్ పుట్టిద్దాం అని అంటుంది. హారి మాట్లాడుతూ మన కంట్రీలో చదువు విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. అందుకే సుబ్జిన్ ఎలక్షన్ అప్లికేషన్ లో రాసిన కాలేజ్ లో తను చదవలేదని ఫేక్ న్యూస్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ గ్రూప్ లో అప్లోడ్ చేస్తుంది. ఆ రూమర్స్ అపార్ట్మెంట్ మొత్తం స్పీడ్ గా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు సుబ్జిన్ మేనేజ్మెంట్ ఆఫీస్ కి వస్తుంది. కానీ ఇప్పుడు అందరూ ఆమె అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సుబ్జిన్ ఫ్రస్ట్రేషన్ తో నేను ఫ్రాడ్ చేయలేదు, ఈ రూమర్ అన్ని హేగంగ్ క్రియేట్ చేశాడు, నా ఎలక్షన్ క్యాంపెయిన్ ని నాశనం చేయడానికి ఇలా చేస్తున్నాడు అని చెప్తుంది. కానీ ఎవ్వరూ ఆ మాటలు నమ్మరు. ఆ సాయంత్రం హేగంగ్ హారీని ఇంటికి డ్రాప్ చేయడానికి వెళ్తాడు. హారీ పర్లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళగలను అని అంటుంది. హేగంగ్ మాట్లాడుతూ రోజు రాత్రి పెళ్ళైన అమ్మాయి ఇంట్లో నుండి బయటకు వెళ్లి మార్నింగ్ వస్తుంది అని ఎవరన్నా గమనిస్తే ఇంకేమన్నా ఉందా, అదే నేను వస్తే ఇద్దరం కలిసి వాకింగ్ చేస్తున్నాం అనుకుంటారు. హారీ తప్పక ఓకే అంటుంది. హీరో మాట్లాడుతూ ఇలా నడిస్తే స్ట్రేంజర్స్ లాగా ఉంది, నా చెయ్యి పట్టుకో అప్పుడు ఎవరికి డౌట్ రాదు అని అంటాడు. హారీ చిరాగ్గా హీరో జాకెట్ పట్టుకుంటుంది. ఇద్దరు నడుస్తూ ఉండగా సడన్ గా టాటూస్ ఉన్న అదే రెసిడెంట్ ఒక సెక్యూరిటీ గార్డ్ ని దారుణంగా కొడుతుంటాడు. అది చూసిన హారీ వెంటనే ఆపడానికి ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ హేగంగ్ ఆమెను ఆపేసి హారీతో మాట్లాడుతూ నేను బిల్డింగ్ రిప్రజెంటేటివ్ అవ్వాలి కాబట్టి ఓటర్స్ తో మనం ఫైట్ చేయకూడదు అని అంటాడు. అది విని హారీకి చాలా కోపం వస్తుంది. ఆమె డిసప్పాయింట్ అయ్యి నువ్వు ఎలక్షన్స్ గెలిస్తే ఏం లాభం, మనిషిగా ఫెయిల్ అయ్యావు అని అంటుంది. అయినా హారీ మాటలు వినకుండా హేగంగ్ హారీని సేఫ్ గా టాక్సీ ఎక్కించి పంపించేస్తాడు. హారీ అన్న వర్డ్స్ హేగంగ్ మైండ్ లో డీప్ గా పడిపోతాయి. మళ్ళీ అక్కడికి తిరిగి వస్తాడు. ఈసారి డైరెక్ట్ గా టాటూస్ ఉన్న వ్యక్తితో ఫైట్ చేస్తాడు. ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. చివరికి హేగంగ్ అతన్ని ఓడించి గాయపడిన సెక్యూరిటీ గార్డ్ కి క్షమాపణ చెప్పిస్తాడు. ఆ ఫైట్ సీన్ మాత్రమే అక్కడే ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ మొబైల్లో రికార్డ్ చేస్తారు. ఇంకొక పక్క హారీ టాక్సీ దిగి ఫైట్ ఎలాగైనా ఆపుదామని తిరిగి అక్కడికి వస్తుంది. సెక్యూరిటీ గార్డ్ కోసం హేగంగ్ ఫైట్ చేస్తున్నాడని చూస్తుంది. అది చూసి తన మనసులో ఇలా చూస్తుంటే హేగంగ్ చాలా కూల్ గా ఉన్నాడేంటి అని అనుకుంటుంది. చి నేనేం ఆలోచిస్తున్నా అని తన తల కొట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు హేగంగ్ ఫ్యామిలీ మళ్ళీ పార్సల్స్ డెలివరీ కంటిన్యూ చేయడానికి రెడీ అవుతుంది. కానీ అపార్ట్మెంట్ రెసిడెంట్స్ చాలా మంది వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కంటెక్స్ట్ తెలియకుండా అందరూ హేగంగ్ ని గుండా అని అనుకుంటారు. హేగంగ్ కోపంతో హారీని బ్లేమ్ చేస్తాడు. నువ్వే హెల్ప్ చేయమని ఫోర్స్ చేశావు, చూడు ఇప్పుడు ఏం జరిగిందో. ఆ డిస్కషన్ మధ్యలో హేగంగ్ కి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. వెంటనే అక్కడికి వెళ్లి హేగంగ్ యంగ్ మన్ ని కలుస్తాడు. డాక్టర్స్ మెడిసిన్స్ రెగ్యులర్ గా తీసుకోమని చెప్పినా యంగ్ మ్యాన్ కేర్లెస్ గా బిహేవ్ చేయడంతో హేగంగ్ సీరియస్ గా మెడిసిన్స్ తీసుకోమని వార్నింగ్ ఇస్తాడు. ఈ ఎమోషనల్ మూమెంట్ తర్వాత హేగంగ్ మళ్ళీ ఇంటికి వస్తాడు. మరుసటి రోజు ఉదయం హేగంగ్ తన రూమ్ లో లాక్ చేసుకొని బాధగా కూర్చుంటాడు. నా ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం స్పాయిల్ అయింది అని హోప్లెస్ గా ఫీల్ అవుతాడు. తన టీం కి కూడా హోప్ పోతుంది. బయట ఫేక్ ఫ్యామిలీ అందరూ ఎలక్షన్ రిజల్ట్ గురించి టెన్షన్ పడుతుంటారు. అప్పుడే హారీ హీరో రూమ్ దగ్గరికి వెళ్లి అప్పుడే గివ్ అప్ చేస్తే మన కాంట్రాక్ట్ స్పిరిట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడు వదిలేయడం సొల్యూషన్ కాదు అని మోటివేట్ చేస్తుంది. అదే సమయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఒక్కొక్కరిగా బిల్డింగ్ రిప్రజెంటేటివ్ గా ఎలక్ట్ అయిన వాళ్ళ పేర్లు పిలుస్తూ ఉంటారు. అప్పుడే పార్క్ హేగంగ్ బిల్డింగ్ రిప్రజెంటేటివ్ గా ఎలక్ట్ అయ్యాడు అని అనౌన్స్మెంట్ వస్తుంది. అందరూ ఎక్సైట్మెంట్ తో సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడే ఇంకో పోస్ట్ ఆన్లైన్ లో వైరల్ అవుతుంది. ఈసారి పోస్ట్ రాసింది ఫైట్ లో అటాక్ అయిన సెక్యూరిటీ గార్డ్. అతను నిజం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. టాటూస్ ఉన్న వ్యక్తి చాలా రోజుల నుండి సెక్యూరిటీ గార్డ్స్ ని టార్చర్ చేస్తున్నాడు. హేగంగ్ ఒక్కటే ధైర్యం చేసి నాకు హెల్ప్ చేశాడు అని రాస్తాడు. రెసిడెంట్స్ కి కంప్లీట్ ట్రూత్ తెలియగానే పబ్లిక్ ఒపీనియన్ ఒక్కసారిగా మారిపోతుంది. నిన్నటి వరకు రౌడీ అనుకున్న హేగంగ్ ఇప్పుడు అపార్ట్మెంట్ లో హీరోగా మారిపోతాడు. రెసిడెంట్స్ అందరూ అతన్ని మెచ్చుకొని చాలా ఓట్స్ అతనికే వేస్తారు. ఎపిసోడ్ 3 ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.